ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి ఏం చేసినా వీరికి బాధే. చంద్రబాబు నాయుడుపై సంచలన కమెంట్స్ చేసిన సీఎం జగన్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. టీడీపీ అధినేత అయిన చంద్రబాబు పైన అండ్ అలాగే ప్రతిపక్షాల పైన మండిపడ్డారు సీఎం జగన్. అసలు జనాలకి ఏం చేసినా, జనాలకి ఎలాంటి పథకాలు అందించినా కూడా వీళ్ళకి తప్పే, వీళ్ళకి బాధే. అండ్ కేంద్రం ఏదైతే డబ్బులు ఇస్తుందో జనాలకి అది కూడా తప్పే. బ్యాంకులు రుణాలు ఇస్తున్నా కూడా వీళ్ళకి బాధే. అసలు ఇలాంటి బాధలు ఎందుకు అంటే జనాలకి ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? సో జనాలకి మంచి చేయాలి అని చెప్పేసి, ఇల్లు కట్టించాలని చెప్పేసి ఏదైతే మేము ఆలోచించామో అది కూడా తప్పని చెప్పేసి కోర్టు దాకా తీసుకెళ్లి కేసు కూడా వేశారు. అలా కూడా ఆపాలని చూశారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చిన్న పిల్లలు ఏదైతే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ క్వశ్చన్ పేపర్ని కూడా లీక్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్నారు. సో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి మీకు? ఎందుకు ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాంట్లో ఏదో ఒకటి సృష్టించేసి జనాలని మోసం చేస్తూ ఉంటారు. ఏదైనా అంటే మాత్రం మేము ఏమీ చేయలేదు, మా మీద బురద జల్లుతున్నారు, మమ్మల్ని కోర్టుకి ఈడ్చాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, మా నాయకులకి అన్యాయం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టేసి అని చెప్పేసి ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మానుకోవాలి అని చెప్పేసి మండిపడ్డారు సీఎం జగన్. సో మరి ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు సమావేశం చేశారు అని అంటే, సో ఏదైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళకి మత్స్యకార పథకం ఏదైతే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని అందచేయడానికి వెళ్ళారనమాట మన సీఎం జగన్ గారు. సో ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే కోనసీమ జిల్లాలోని ఏదైతే ముమ్మడివరం మండలం ఉంటుందో అక్కడ ఈ పథకం అమలు చేయడం జరిగిందనమాట. అండ్ మెయిన్గా మత్స్యకారులు చాలా వరకు కూడా కొన్ని సార్లు చేపలు పట్టడానికి వెళ్ళరు. ఎందుకంటే ఏదైతే వాతావరణం సూచించిందో అంటే లైక్ ఇప్పుడు వెళ్ళకూడదు, ఈ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఈ టైంకి వెళ్ళకూడదు అని ఎప్పుడైతే ప్రభుత్వం ఆపేస్తుందో అప్పుడు వాళ్ళకి జీవనం అనేది ఆగిపోతూ ఉంటుంది. డబ్బులు అనేటివి వాళ్ళకు ఉండవు కాబట్టి సో వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట. సో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ఏర్పాటు చేసింది. సో ఎంత మందిని ఈ పథకం ఆదుకుంది అని అంటే 1,08,755 మందికి ఈ పథకాన్ని అందజేశారు మన సీఎం జగన్. అండ్ అలాగే 109 కోట్లు విడుదల చేయడం జరిగిందనమాట. సో ఏ మత్స్యకారులు కూడా బాధపడద్దు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా జీవనం అనేది సాగాలి కాబట్టి ఎవరి జీవనం ఆగకూడదు, ఎవరు కూడా కష్టాల్లోకి వెళ్ళకూడదు. ప్రతి ఒక్క జనం కూడా చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసే ప్రతి వ్యాపారం కానీ సో విజయవంతంగా ఉండాలి. అండ్ మన రాష్ట్రంలో ఎవరు కూడా అన్యాయం కాకూడదు అని చెప్పేసి నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి జగన్ గారు చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే కమెంట్స్ చేశారో జగన్ గారు, మరి దీనికి సంబంధించి రెస్పాండ్ ఎలా ఉంటుంది టీడీపీ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.